జంగా కృష్ణమూర్తిని టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. రాజీనామా తర్వాత జంగా కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేయడం సరికాదని కూడా మంత్రి అనగాని అన్నారు. జంగా కృష్ణమూర్తికి సీఎంఓ నుంచి పిలుపుచ్చినట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం 10 గంటలకు వచ్చి కలవాలంటూ కూడా ఆదేశాలు వెళ్ళాయి. బోర్డు పదవికి రాజీనామా చేసి ఆ లేఖలను సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్కు పంపారు జంగా కృష్ణమూర్తి. తిరుమల కొండపై భూమి కేటాయింపు రద్దుపై ఆవేదనలో జంగా కృష్ణమూర్తి ఉన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మూడవ తఫా కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హరణానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి కూడా పంపించడం జరిగింది. లేదా మీరు అడిగితే చెప్తాను. విషయం ఏంటంటే, దీనికి సంబంధించి దాదాపు ఎప్పుడో 2005 నేను సెకండ్ టైము బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు బోర్డు మెంబర్లందరూ సంబంధించి కూడా రెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల డబ్బు నాకు వెసులుబాటు లేకపోవటం వల్ల దాన్ని రద్దు చేస్తే మరలా నేను కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన ఫోర్సులో పెట్టాలని చెప్పి బోర్డును కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ అధిష్టానం జంగా కృష్ణమూర్తిని అయితే బుజ్జగించేటువంటి పనిలో ఉంది, కానీ ఆయన ఎక్కడా మెత్తబడటం లేదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జంగా కృష్ణమూర్తిని టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది, మరి మెత్తబడతారా, రాజీనామాని వెనక్కు తీసుకుంటారా అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఎస్ మురళి, ఇవన్నీ కూడా కొంత సున్నితమైనటువంటి అంశాలు. దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ, లేదంటే ఇటు జంగా కృష్ణమూర్తి అయినా కానీ ఈ తొందరపాటు నిర్ణయాలు అనేది కొంత కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇటు టీడీపీ అనుకూల మీడియా రాసినటువంటి కథనాలు కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కొన్ని సున్నిత అంశాలకు సంబంధించి అనవసరంగా మీడియా ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదంటే అటు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా కొంత ఆలోచించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి తన రాజీనామా లేఖలు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా అంటే కొంత ఈ సాధారణంగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చి లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ఆ సమయంలో కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అనవసరంగా అదొక మరకగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే కొంత దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని ఆయన రాజీనామా చేయడం, దానికి సంబంధించి కొంత అంటే ఏం జరగబోతుంది ఏంటి ఆ మొత్తం ఆయన రాజీనామా చేస్తే అది బీసీల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే జంగా కృష్ణమూర్తి గారు పల్నాడు జిల్లాలో మొత్తం కూడా 3-4 నియోజకవర్గాల్లో కొంత ఆయనకి పట్టు ఉంది నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో. కాబట్టి కొంత అటు టీడీపీ అధిష్టానం కూడా ఆయన విషయంలో కొంత జాగ్రత్త పడుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన దారిలో పెట్టేందుకు ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ లేదంటే అటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లావు కృష్ణదేవరాయలు అలాగే
స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గురజాలకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాస్ కానీ అలా జోలకండి బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఫోన్లు చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి ఆయన మెత్తబడతారా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయన బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకనే శనివారం ఉదయం 10 గంటలకు వచ్చి కలవాలంటూ కూడా సీఎంఓ నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మెత్తబడతారా? టీడీపీ క్యాడర్ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? జంగా కృష్ణమూర్తి అయితే ఎంతో హర్ట్ అయితేనే దీనికి సంబంధించి వారు రాజీనామా చేస్తారు. తిరిగి తీసుకునేటువంటి వ్యక్తి అయితే, బెదిరింపులు చేసేటువంటి వ్యక్తి అయితే రాజీనామా లేఖను నేరుగా బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్కి పంపించేటువంటి పరిస్థితులు ఉండవు కదా. దీనికి సంబంధించి ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బోర్డు మెంబర్ పదవిలో కొనసాగేటువంటి పరిస్థితి ఇక లేదు అనేది కూడా జంగా కృష్ణమూర్తి వర్గం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన బోర్డు మెంబర్ పదవి వదులుకుని, లేదంటే ఇది కనుక తీవ్రమయ్యి అది టీడీపీ అధిష్టానం రియాక్ట్ అవ్వకపోయి ఉంటే, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ అటు మంత్రులు కానీ రియాక్ట్ అవ్వకపోయి ఉంటే, అనవసరంగా ఇది పల్నాడు పార్లమెంటు పరిధిలో కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ అటు బీసీల్లో కొంత వైసీపీ దీన్ని రాజకీయ అంశంగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీసీలను అవమానించారు అనే అంశాన్ని కూడా వాళ్ళు వైసీపీ లేవనెత్తి అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఆయనకు అంటే వాడుకుని వదిలేశారు. అంటే కావాలనే ఇటు సామాజిక వర్గాల పరంగా కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతిని కూడా టార్గెట్ చేసి ఒక సామాజిక వర్గం ఆయన టార్గెట్ చేసింది, బీసీలను అవమానించిందనే ఒక కోణం కూడా వైసీపీ లేవనెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందుకని ఈ అంశాన్ని చాలా సున్నితంగా తీసుకుని సీఎంఓ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయన రాజీనామాను వెనక్కి తీసుకుంటారా, లేదంటే ఆయన విషయంలో మళ్ళీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేస్తారా, ఇవన్నీ కూడా తర్వాత అంశాలు. కానీ జంగా కృష్ణమూర్తి విషయంలో మాత్రం ఇక దీన్ని వివాదాన్ని పెద్దది చేయకుండా వెంటనే కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు రేపొద్దున ఈ అంశం గురించి వైసీపీ చేస్తే మళ్ళీ తర్వాత ఒకవేళ ఆయన ఏదన్నా కొంత ఘాటుగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. లేదంటే దానికి సంబంధించి అంటే చంద్రబాబు ప్రతిష్ట లేదంటే తన ప్రతిష్టని దెబ్బతినకూడదు, లేదా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినకూడదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. ఒకవేళ అతన్ని కనుక వైసీపీ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉండి ఏదైనా పరిణామాలు చోటు చేసుకున్నా కానీ అది బీసీలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని 2-3 నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం గట్టిగా ఉంది. బీసీ సామాజిక వర్గాల్లో కొన్ని మండలాల్లో కూడా నేను స్వయంగా చూశాను ఆయనకు ఉన్నటువంటి పట్టుని. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఎంత త్వరగా ఇప్పుడు రేపు ఉదయం 10 గంటలు అన్నారు, రేపు మధ్యాహ్నం 12 గంటల్లో దీనికి కనుక ఫుల్ స్టాప్ పెడితే వైసీపీ దీని మీద రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జంగా కృష్ణమూర్తిని అయితే టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజీనామా తర్వాత జంగా కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేయడం సరికాదని కూడా మంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది. జంగా కృష్ణమూర్తికి సీఎంఓ నుంచి అయితే పిలుపొందింది. శనివారం ఉదయం 10 గంటలకు వచ్చి కలవాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. బోర్డు పదవికి రాజీనామా చేసే ఆ లేఖలను సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్కు పంపారు జంగా కృష్ణమూర్తి. తిరుమల కొండపై భూమి కేటాయింపు రద్దుపై ఆవేదనలో జంగా కృష్ణమూర్తి అయితే ఉన్నారు.